హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఈ వ్లాగ్ వచ్చి పండగ ముందు రోజు అనమాట. సాటర్డే నైట్ మా వదినోళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో చుట్టాలు వస్తే హడావుడే కదండి. ఈ సండే వ్లాగ్ అండి. మార్నింగ్ అనమాట. వాళ్ళు కాఫీ తాగుతారు. నేనైతే తాగనండి, కాఫీ అలవాట్లేదు. మా వారు కొంచెం మళ్ళీ ఇంకా మా వదినోళ్ళకి కాఫీ ఇచ్చేసేసి మా ఫ్రెండ్ అట్టిపిండి ఇచ్చింది కాబట్టి ఇంకా నేను చట్నీ రెడీ చేస్తున్నానండి. చట్నీతో పాటు ఇంకా అమ్మటిని అన్నం మా వదిన వండేసింది. ఇంకా నేను పప్పు చేశానండి. ఎందుకంటే ఇంకా నేను మార్నింగ్ చర్చికి వెళ్తాను. చర్చికి వెళ్ళాలంటే కొంచెం దూరం అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకని ఇంకా పొద్దున్నే లేచి పనులు చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి చర్చికి వెళ్తున్నామండి. ఇంకా బండి మీద మా పాప అయితే రాలేదు, ఇంకా మా వదినలు వచ్చారని ఇక్కడే ఉంది ఇంట్లోనే. నేను మా వారు మాత్రం చర్చికి వెళ్ళామండి. చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం ఇంకా ఇదిగోండి సరుకులు తీసుకొచ్చారు. నేను ఇంకా అల్లం మా వదిన చిన్నులపాయలు అలా చేసింది. మా వదిన అల్లం కడిగింది, అల్లం గీకిందనమాట. అల్లం అంతా పైన చెక్కు అంతా గీకితే నేను అట్లా కోసేసాను అనమాట. అల్లం నైట్ చేసేసుకున్నామండి. ఇంకా సరుకులు రాసిస్తే మళ్ళీ వెళ్ళి సరుకులు తీసుకొచ్చారు. ఇంకా మా అన్నయ్య మా వారు ఎలా వచ్చినాయా రాలేదా అని చెప్పి వాళ్ళు ఇంకా సరుకులు లెక్క పెడుతున్నారనమాట, ఏమేమి తెచ్చామని. మేము రైస్ మాత్రం ఏమంటారు, ఒక్క పాలిష్ రైస్ అంటారు చూసారా, ఆ రైస్ తింటామండి. ఇంక అందుకే విడిగా ఇంట్లో ఆల్రెడీ 3 కేజీలు ఉన్నాయండి, మళ్ళీ ఒక 5 కేజీలు తీసుకొచ్చాము. ఇంకా లెక్కేసుకొని ఇంకా అన్నీ ఓకే వచ్చిన తర్వాత ఇంకా మా నైట్ మేము గోంగూర, కొత్తిమీర, కరివేపాకు ఇంకా అన్నీ నైట్ కూర్చొని వాళ్ళు చేసేసామండి. మళ్ళీ మార్నింగ్ లెగిసి చేసి వంట చేయాలంటే కొంచెం టైం అయిపోతుంది కదా, అందుకని మీకు నైటే కూర్చొని ఇంకట్లా రెడీ చేసామండి. ఇంకా నైట్ కూడా పిల్లలకు కోన్ పెట్టుకున్నారు. కదండి మా వీడియో ముందుగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి మీకు నచ్చిపోయినా చిన్న కామెంట్ పెట్టండి. ఆ తప్పుని మళ్ళీ నేను సరిదిద్దుకొని మరలా ఆ తప్పు చేయకుండా మళ్ళీ మీకు వీడియో తీస్తానండి. ప్లీజ్ అండి చిన్న లైక్, కామెంట్ పెట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మేము పడుకునే పాటికి 3 అయిపోయింది కూడా అండి. అదిగోండి ఇంకా అట్లా అందరు ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతారు పాపం వాళ్ళు. అదిగోండి మా పాపకి కోన్ అనమాట. ఒక చెయ్యి పెట్టించుకొని ఇంకా నిద్రపోయింది పాపం, నిద్ర ఆగలేదు. ఇంకా మార్నింగ్ లేకగానే 2వ చేతికి కూడా పెట్టించుకుంది. ఎలా ఉందండి కోను డిజైను. ఆ తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఇంకా ఉంటాయి కదండి సామాన్లన్నీ కడుక్కోవటం. ఇక్కడ మా పాప అల్లరి చేసి, మా అల్లుడు చూడండి నిజంగా భలే హెల్ప్ చేస్తాడండి మా అల్లుడు మాత్రం. ఏ పనిలోనో ఏ వీడియోలో ఏదైనా వస్తే నాకు ఎంత హెల్ప్ చేస్తాడు వాడు. నేను కడుగుతాను అత్త, నేను తోగుతాను అత్త, నువ్వు కూర్చో అని చెప్పి మా వదిన అంట్లు కడుగుతుంటే నన్ను కూర్చోబెట్టాడు. ఇంకా నేను కడుగుతున్నానండి. వాడు మాత్రం ఆ ప్లేట్ మాత్రం ఇంకా నేను రుద్దుతాలేస్తా అని చెప్పి వాడే ఇంకా రుద్దుతున్నాడు. ఆలోపు మా పాప అలుగుడు నేను కడుగుతానని చెప్పి, పెద్ద పెద్ద గిన్నెలు కదండి పాపం వాళ్ళకి ఏమల్లైతే చెప్పండి, అందుకే ఇవ్వలేదండి. కానీ మా వదిన మాత్రం నిజంగా చెప్పాలంటే నాకు చాలా హెల్ప్ చేసిద్దండి. మన ఇంటికి వచ్చాం కదా ఖాళీగా కూర్చోవాలి అని మాత్రం అనుకోదు.
ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందండి. హెల్ప్ మాత్రం నాకు. కొంతమంది ఉంటారు కదండి, పుట్టింటికి వెళ్ళిన తర్వాత పని కూడా ముట్టుకోరు. కానీ మా వదిన అలా కాదు. నేను మా వదిన ఇంటికి వెళ్తే నేను అక్కడ చేస్తాను, మా వదిన ఇక్కడ వచ్చి చేసిద్దండి. మాకు ఆ భేదం లేదులేండి. నేను అంతా ఫ్రెండ్లీగా ఉంటాం, బాగా కలిసిపోతామండి. అదిగోండి మా పాప బొంగమూతి పెట్టింది చూడండి. వాడిని మెచ్చుకుంటే మా పాప అస్సలు ఒప్పుకోదండి. తన్నే మెచ్చుకోవాలనేది, పిల్లలు అంతే కదండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.